సో మా జాతి రత్నాలతో ఒక Q&A చేద్దాం అనుకుంటున్నా. నా వీసా చాలా లేట్ వచ్చింది. కెనడాలో నీకు నచ్చింది? నేచర్ రూల్స్ అందరూ ప్రాపర్ గా ఫాలో అవుతారు. డిమాండ్ వర్సెస్ సప్లై చాలా తక్కువ జాబ్. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉండదు అంత ఎక్కువ. చూసుకోకుండా వెళ్ళి బస్ స్టాప్ కి గుద్దేశారు. సడన్ గా కెనడా వచ్చానేమో అనిపించిందా? టెక్నికల్ అయితే ఇండియన్ బీట్ చేయలేదు, ఇక్కడ కూడా బీట్ చేయలేదు. ఇండియాలో మా ఫ్రెండ్స్ కూడా నాకు వచ్చే సాలరీ వస్తుంది. అదే బ్యాడ్ థింగ్. ఇక్కడ మనకి సపోర్టివ్ గా ఎవరు ఉండరు. నేను యాక్చువల్గా డిసప్పాయింట్ అయ్యా. ఇక్కడ 29 అలా అయింది నాకు. ఆపర్చునిటీ కూడా లేదు. ఇంటర్న్ చెప్పే ఒక ఆప్షన్, అది గవర్నమెంట్ జాబ్ అన్నమాట. 10% కూడా రిజెక్షన్ మెయిల్స్ కూడా రాలేదు. అసలు ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను పెట్టిన అప్లికేషన్ కి రిజెక్షన్ లో డిసెంబర్ దాకా వచ్చినాయి నాకు. 50,000 ఇన్వెస్ట్మెంట్ బదులు ఫ్రెండ్స్ నేర్చుకోవడం చాలా బెటర్ గా. చాలా కష్టం ఉంది గైస్. హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు తోబర్మరి వెళ్తున్నాము. సో తోబర్మరి ఇక్కడ నుంచి నేనుంటున్న ప్లేస్ నుంచి 4 hours అనమాట. సో అక్కడ ఏంటంటే ఎక్కువ ఒక ఏమంటారు నేచర్ వ్యూ అలాంటి ప్లేస్ మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా చాలా బాగుంటుందంట, బ్రూస్ పెనిన్సులా. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఆన్ ద వేలో 4 hours కదా డ్రైవ్. సో మా జాతి రత్నాలు ఉన్నారు కదా, అదిగో మా జాతి రత్నాలు. సో మా జాతి రత్నాలతో ఒక Q&A చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ డూ Q&A. ఈ వీడియో వచ్చేసరికి సెప్టెంబర్లో రికార్డ్ చేసా, బట్ అన్ఫార్చునేట్లీ నేను రిలీజ్ చేయలేకపోయాను. సరే, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ నీ ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ సరే హేమంత్ అనుకుంటా. హేమంత్ నువ్వు ఏ ఇయర్ లో వచ్చావు? ఇది మైక్ హేమంత్ నాకడ ముందు వచ్చింది. 2021 MITS అంటే ఐటీ సెక్యూరిటీ. ఏమో నీ తర్వాత వచ్చింది వీడి కదా, ఇదే కదా. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేను డిసెంబర్ 2021. మీరు వచ్చినప్పుడు కోవిడ్ ఉంది కదా? వచ్చినప్పుడు అప్పుడే అయింది. సెకండ్ వేవ్ అప్పుడే అయిపోయింది. నీకంటే నువ్వు వచ్చిన తర్వాత అయింది. లేదు నువ్వు 2021 డిసెంబర్కి వచ్చావు. ఓకే, నువ్వు ఎప్పుడు వచ్చావు? 2022 సెప్టెంబర్. నేను 2022 అక్టోబర్. సో నేను లిఖిత సేమ్ సెమిస్టర్ కి వచ్చాము. నువ్వు హేమంత్ ఫస్ట్ సెమిస్టర్ కి వచ్చాడా? మీరు సేమ్ సెమిస్టర్? సెకండ్ సెమిస్టర్ ఆన్లైన్. ఓకే, నువ్వు కూడా ఆన్లైన్ కదా? అదే కెనడా వచ్చావు. నేను యాక్చువల్గా హాఫ్ సెమిస్టర్ ఇండియా నుంచి చేసా, హాఫ్ ఇక్కడ చేసాను అనమాట. ఎందుకంటే నా వీసా చాలా లేట్ వచ్చింది. ఇంకా మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, అందుకని చెప్పి ఇంకెందుకు ఆన్లైన్ చేద్దామని వచ్చా. ఇండియా నుంచి నిజంగా ఏం చేసి ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేసి ఉంటాను. నిజమే, నేను మిడ్రాస్ వచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు. నేను కూడా సెప్టెంబర్ 28th వచ్చా. అంటే అప్పటికి ఆల్రెడీ 1 month అయింది. రాజుగారు నా బుర్ర తినేవాడు అసలు. ఫస్ట్ సెమిస్టర్ అప్పుడే పరిచయం అయ్యాడు. చెప్పమంటే షో చేసాడు, లైట్ గా మాట్లాడాడు నార్మల్ గా. అంటే ఏదో హాయ్ అంటే ఓకే అంతే. మీరు సాకేని ఎందుకలో చెప్పడం చెప్పు. మీకు ఒక విషయం చెప్పనా, నేను హేమంత్ బీటెక్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. కానీ అట్లీస్ట్ నాకు హేమంత్ పేరు తప్ప ఒక్కసారి కూడా హాయ్ చెప్పలేదు. హేమంత్ నీకు నా పేరన్నా తెలుసా? తెలుసు అంతే. కానీ ఇక్కడికి వచ్చాక పాపం వారికి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకుండా కూడా అదే చేస్తున్నాడు. నాకు రాజు మిషన్ లెర్నింగ్ లో తెలుసు, మర్చిపోయా. నేను హేమంత్ రాజు సేమ్ కోచ్, సో అలానే కొంచెం క్లోజ్ అయ్యాం. సో మిషన్ లెర్నింగ్ నేను ఇండియా నుంచి, నాకు ఫస్ట్ సెమిస్టర్ అదే కదా. మీరు ఎప్పుడైనా మెసేజ్ చేశాను అనుకో, మొత్తం ఇంగ్లీషే, తెలుగులో మాట్లాడేవాడు కాదు. నేను అనుకున్నా ఇంకా అంతే మాట్లాడాడు. మరి ఎవరు అదేమో, కానీ మీరైతే ఎప్పుడు తెలుగులో మాట్లాడేవాడు కాదు. ఏం మెసేజ్ పెట్టినా షార్ట్ కట్ అనమాట, జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ అంతే, రిప్లై. అదే కదా.
బాగా నచ్చిన 3 థింగ్స్, నచ్చని 3 థింగ్స్. అలాంటి అది కూసా రోజ్ అంట. మేపుల్ మీ హౌస్ మమ్మీ చేస్తారా వీడియో? లిఖితది పప్పన్నం అని చెప్పాడు. అక్కడ పప్పన్నం పెడతారు. ఆహా. పప్పన్నం ఉండి లైవ్ గా పెడతారు. సర్లే, నీకు బాగా ఇష్టమైన 3 థింగ్స్, ఇష్టమైన 3 థింగ్స్. ఇష్టమైనవి అంటే నచ్చింది కన్నడలో నీకు నచ్చింది. నేచర్. ఇండియాలో అంటే nature లేదా? ఇక్కడ ఫాల్ అవన్నీ చాలా ఎక్కువ కదా. మనకి ఇండియాలో ఫాల్ చూడాలంటే అవ్వదంతా. స్నో ఒకటి స్నో అంటే స్నో రెండిట్లో ఉంటుంది. నచ్చే దాంట్లో ఉంటుంది, నచ్చని దాంట్లో కూడా ఉంటుంది. ఇంకా అది కాకుండా సిస్టమేటిక్ గా నిద్ర అంత చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లైఫ్ రిలేటెడ్ గా జాబ్ కానీ లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా సెకండ్ వచ్చి వెదర్ పొల్యూషన్ ఫ్రీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రూల్స్ అందరూ ప్రాపర్ గా ఫాలో అవుతారు. అదొక్కటి. నీకు ఇంకా ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉండదు అంత ఎక్కువ. అది చాలా అన్స్టేబుల్. అండ్ డిమాండ్ వర్సెస్ సప్లై చాలా తక్కువ జాబ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. అది ఇంకొకటి ఒక నెగిటివ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, అంటే కంపారిటివ్లీ చాలా ఎక్కువ. అండ్ మనకు వచ్చే మనీ చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు యుఎస్ లో డబుల్ వస్తుంది, కానీ లైఫ్ లైక్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇక్కడే ఎక్కువ యుఎస్ తో కంపేర్ చేస్తే. సో అదొక అలా అని చెప్పి శాలరీ ఏమైనా ఎక్కువ వస్తుందంటే రాదు, చాలా తక్కువ. సాలరీ వైజ్ కంపేర్ చేస్తే యుఎస్ బెటర్. యుఎస్ సాలరీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా యుఎస్ చాలా బెటర్. కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యుఎస్ కన్నా కెనడా బెటర్. గన్ ఫైరింగ్స్ ఇవన్నీ తక్కువ. ఇక్కడ కూడా ఉంటాయి కానీ లీగల్ కాదు బేసిక్ గా. గన్ అంత ఈజీగా లైసెన్స్ తీసుకోలేదు ఇక్కడ. సో సేఫ్టీ పరంగా బెటర్. ఇంకేదో నచ్చింది నచ్చిందా? అంతే ఇంకేం అంతే. నువ్వు ఎప్పుడన్నా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యావా? లైక్ ఏదో ఒక్క టైం కన్నా, జాబ్ రానప్పుడు కానీ, లేదా జాబ్ సర్చ్ లో ఉన్నప్పుడు కానీ, లేదా మాస్టర్స్ కానీ, లేదా నువ్వు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎవరు ఉండకపోవచ్చు కదా అప్పుడు కానీ, ఎప్పుడైనా అట్లేం ఆలోచించలే అంత. మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఇండియాలో మా ఫ్రెండ్స్ కూడా నాకు వచ్చే సాలరీ వస్తుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టావు అనిపిస్తుంది. నువ్వు యాక్చువల్ గా లిఖిత్ చెప్పే పాయింట్ నిజమే. సేమ్ ప్యాకేజ్ అంటే మనకి ఎంత మిగులుతుందో అందులో మళ్ళీ లోన్ కట్టుకోవాలి కదా ఇక్కడ. ఇప్పుడు అడిషనల్ బర్డెన్ అదొకటి అయిపోతుంది. అండ్ రూమ్ రెంట్స్ ఈజీగా $1000 లేకపోతే రూమే లేదు, ప్రైవేట్ రూమ్ ఇక్కడ. అండ్ మళ్ళీ ఇప్పుడేమో అన్నిటికి తోడు 4 days ఆఫీస్ అంట, ఏది దొరకనట్టు. ఇంకా ఫ్యామిలీ బాగా మిస్ అవుతాం. నీకు ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్ లో అయ్యో మా మమ్మీ లైక్ మా ఫ్యామిలీ ఉంటే బాగుండు అని అనిపించిందా? నాకు ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది. అంటే అలా మిస్ అవ్వలేదు, కానీ నేను అక్కడ ఉంటే బాగుండు అనిపించింది చాలా సార్లు. నీకు ఎప్పుడైనా అనిపించిందా మా మమ్మీ ఉంటే, అంటే ఎవరైనా ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పేదని నీకు ఎప్పుడైనా అనిపించింది? నాకు అనిపించింది లైక్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది ఇక్కడ. నాకు ఒకసారి అనిపించింది. ఎప్పుడంటే మొన్న జాన్ లో బాగా సిక్ అయిపోయాను తెలుసా, బాగా సిక్ అయిపోయాం కదా. ఆల్మోస్ట్ 1 month పైన పట్టింది రికవరీ అవ్వడానికి. అప్పుడు నేను చాలా సార్లు మా మమ్మీకి ఫోన్ చేసి రమ్మని చెప్దాము, రావచ్చు కదా అని అడుగుదాం అనిపించింది. మళ్ళీ ఎందుకులే అంటే అందులో పీక్స్ వింటది కదా. మా మమ్మీ కూడా 2-3 సార్లు అడిగారు కానీ వస్తారా అని చెప్పి, బట్ వద్దులే అనిపించింది. అప్పుడు మాత్రం అబ్బాయి ఎవరైనా ఉంటే బాగుంటుంది. అదే బ్యాడ్ థింగ్ ఇక్కడ, మనకి సపోర్టివ్ గా ఎవరు ఉండరు. మనమే చేసుకోవాలి అన్ని. నీకు హెల్త్ బాగున్నా, హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అన్ని నువ్వే చేసుకోవాలి. అదొకటి కొంచెం ఎవరైనా బాగుంటుంది కానీ
మా తాగాలో ఉన్నారు మాకు పక్కనే. బట్ ఏమైందంటే అందరూ సిక్ అయ్యేసరికి ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా అలాంటి టైంలో మాత్రం అప్పుడే ఫాల్ కలర్స్ వచ్చాయి. ఫాల్ కలర్స్ అప్పుడు మాత్రం చాలా చాలా డిప్రెషన్ అనిపించింది. నాకు అస్సలు నచ్చింది ఏంటంటే ఫుల్ స్నో స్టామ్ ఉంటుంది చూడు ఆ టైం. టార్చర్ అసలు. విండ్. నీ ఫస్ట్ స్నో స్టామ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? నాకు గుర్తులేదు కానీ మా అపార్ట్మెంట్ నుంచి చూస్తే మొత్తం వైట్ వైట్ కనిపిస్తుంది. ఏదో ఫ్లడ్ లైట్స్ వేసినట్టు కనిపిస్తుంది స్నో పడినప్పుడు. డైరెక్ట్ నేను వచ్చాక మొత్తం వైట్ కెనడా అయిపోయింది. ఫుల్ స్ట్రాంగ్ ఫుల్ అయిపోయింది. ఎప్పుడైనా స్నో స్టామ్ ఇరుక్కున్నారా మీరు? యూకాన్. ఓ యా, మర్చిపోయాను. రోజు జాబ్ కోసం యూకాన్ గవర్నమెంట్ జాబ్ లో తనకి ఫస్ట్ ఇక్కడ కెనడాకి వచ్చాక ఫస్ట్ జాబ్ అక్కడ వచ్చింది అనమాట. సో యూకాన్ ఏంటంటే తను చెప్తాడు క్లియర్ గా, ఫుల్ టఫెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. అంటే అక్టోబర్ లైక్ జూన్ జూలై కూడా చూసిన వరస్ట్ టెంపరేచర్ వచ్చి -48. ఓ ఆ టైంలో నాకు బయటకు వచ్చి గ్రోసరీస్ కోసం బస్సు కోసం వెయిట్ చేసా. ఒక అరగంట వెయిట్ చేసా, బస్ మిస్ అయిపోయింది. అరగంట వెయిట్ చేసా, టార్చర్ కనబడింది. స్నో స్టామ్ కన్నా దారుణం ఏంటి చెప్పిన, మనం గ్రాసరీ మొయ్యాలి కదా, మోసినప్పుడు చేతులు బయట ఉంటాయి, మనం వెయిట్ మోయాలి, విండ్ వస్తా ఉంటది, చేతులు ఇంకా ఫ్రీజ్ అవుతాయి. నీ బస్సు ఎక్కడుందో అది కూడా నీ బస్సు ట్రాక్ చేసుకుంటూ, నీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం నువ్వు మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే గ్లౌజ్ తీయాలి. ఏం టార్చర్ అసలు. పొరపాటున బస్సు 1 minute లో మిస్ అయిందంటే నెక్స్ట్ బస్ హాఫ్ అన్ అవర్. స్టూడెంట్ లైఫ్ లో బాగా అంటే అలాంటివన్నీ బాగా ఫేస్ చేశాను కదా. నేను ఒకసారి ఏమైందంటే నాకు తెలియదు అప్పుడు స్టార్టింగ్ వెదర్ యాప్ ఒకటి ఉంటది, అందులో చెక్ చేసుకోవచ్చు అన్న విషయం నాకు తెలియదు. అండ్ స్నో స్టామ్స్ ఉంటాయి అన్న విషయం అస్సలుగా తెలియదు నాకు. అదే స్నో స్టామ్. నేను మామూలుగా క్యాజువల్ గా పొద్దున మంచిగా 10 ఎంత ఉంది, నేను వెళ్ళిపోయాను షిఫ్ట్ కి. వెళ్ళిపోయి నీ ఫోన్ ఏంటంటే లాకర్ లో పెట్టాలన్నమాట. షిఫ్ట్ లోపలికి ఎలా వచ్చాను, నాకు నైట్ 11 వరకు క్లోజింగ్ చెప్పారు రోజు. ఫోన్ లోపల పెట్టేశాను. నాకు లోపల క్లీనింగ్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. 11:30 అలా అయిపోయింది. మాకు బయట యాక్సెస్ ఉండదు, బయటకి వెళ్ళి యాక్సెస్ ఉండదు. ఏమున్నా కూడా అక్కడే ఒక 2 floors ఉంటాయి, కింద పైన ఉండాలి కానీ బయటకు వచ్చి చూసేంత ఏం ఉండదు. అండ్ మాకు విండోస్ కూడా ఉండవు ఆ రెస్టారెంట్ లో, మ్యాండరిన్ లో చైనీస్ రెస్టారెంట్. బయటికి చూసేంత ఛాన్స్ ఉండదు. నాకు అసలు తెలీదు. సో ఏం చేశాను, 11:30 అలా అయిపోయింది. ఫోన్ చూసుకుని ఇంక స్టార్ట్ అవుదామని చెప్పి ఫోన్ చూసేసరికి ఆల్మోస్ట్ 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 50. వీళ్ళందరూ ఎవరు, నందు, కొండలు, రాజు, రెడ్డి, వీళ్ళందరూ ఫుల్ కంగారు పడుతున్నారు ఏమైపోయానని చెప్పి. స్టోర్ కి కాల్ చేసి అడిగితే రెస్టారెంట్ లో వాళ్ళు అన్నారంటే మేనేజర్ వెళ్ళిపోయింది ఆల్రెడీ అని చెప్పారంట. బయట స్ట్రాంగ్ కదా, నేను ఫోన్ ఎత్తట్లేదు. జస్ట్ అంటే ఇమాజిన్ చేయ, అందులో వీళ్ళు వచ్చిన అంటే ఇంకొక ఫ్రెండ్స్ వచ్చిన 1 month 1.5 month అది, నేను వచ్చిన 4 months కి, లైక్ 4th month అనమాట. చాలా కంగారు పడిపోయారు. ఏంటా ఏమైందని చెప్పి నేను ఇంకా మాకు ఇంట్లో ఏమన్నా అయిందేమో అందుకే అన్నిసార్లు కాల్ చేశారేమో అనుకుని వెంటనే కాల్ చేస్తే బయట స్నో స్టామ్ ఉంది, అసలు మీకు బయటికి ఎలా వస్తావు ఇప్పుడు ఇంటికి, అందుకే కంగారు పడుతున్నాము, మేము వస్తాము, వెయిట్ చేస్తావా అని అడిగారు. అంటే నేను వచ్చి చూస్తా అని చెప్పా. లక్కీగా అప్పుడే బస్సు వచ్చింది, బస్సు ఎక్కా. బస్సు ఎక్కితే వాడికి వ్యూ ఏం లేదు, జస్ట్ అలా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే శాటిలైట్ త్రూలో ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, లైక్ కాల్ లో. జాకెట్ పడతారు కొంచెం కంప్లీట్ రైటింగ్ పెడతాం, కంప్లీట్ రైటింగ్ పెట్టాం. ఓకే పోలీస్ ఉన్నాడు. ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే అలా డ్రైవ్ చేస్తున్నాడు. వాడికి పర్లేదు, నువ్వు మధ్యలో కూర్చున్న పర్లేదు నాకు, కానీ జస్ట్ అది అంతే. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అలా డ్రైవ్ చేస్తున్నాడు. బ్లైండ్ ఇంకా నీకు బ్లైండ్ లో ఫోల్డ్ చేసి నువ్వు డ్రైవ్ చేయమంటే ఎలా డ్రైవ్ చేస్తా అలానే ఉంది. అక్కడ చూసుకోకుండా వెళ్ళి బస్ స్టాప్ కి గుద్దేశాడు. గుద్దేశాడు బికాస్ తెలియదు కదా నీకు. బస్ స్టాప్ కి తగిలేస్తుంది వెనకాల. ఇలా తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు అదే బస్సు వెనకాల బస్సు వెళ్ళి ఇక్కడ బస్ స్టాప్ ఇలా ఉంటాయి కదా మనకి, బోర్డు కాదు ఇట్లా ఏమంటారు,
షెల్టర్ ఉంటాయి కదా, షెల్టర్ గుద్దేసింది. ఎందుకంటే అసలు తెలియట్లేదు, అది గుద్దేసింది అన్న విషయం కూడా మాకు రియలైజ్ అవ్వలేదురా. అది ఆగిపోయి ముందుకెళ్ళితే అప్పుడు చూస్తే వెనకాల వాళ్ళకి తెలిసిందే నేను ముందున్నా. అసలు టార్చర్. నేను ఆల్మోస్ట్ అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు, క్యాబ్ బుక్ చేయడానికి లేదు. 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చా తెలుసు ఇంటికి. నేను ఇంటికి వచ్చే వరకు వీళ్ళు కంగారు. టార్చర్ ఆ రోజు అయితే. నాకు ఇంటికి వచ్చాక అమ్మ సాయిరాం అనవసరంగా కెనడా వచ్చానేమోరా అనిపించింది ఒక్క మినిట్ మాత్రం. అలా అలాంటి చాలా హార్డల్స్, కానీ లైఫ్ బాగానే ఉంటుంది కంపారిటివ్లీ. ఇవన్నీ ఆ చిన్న చిన్న పేరెంట్స్ పక్కన పెడితే అవి ఎక్కడైనా ఉంటాయి అనుకుంటా. బట్ స్టిల్ నేను చెప్తా మనీ వాల్యూ బాగా తెలుస్తుంది కెనడాకి వస్తే. బాగా తెలుస్తుంది కదా నీకు. నీకు కోచ్ ఎలా అనిపించింది ఇక్కడ, ఇక్కడికి ఇండియాకి కంపేర్ చేస్తే? కోచ్ లైక్ మాస్టర్స్ కోర్స్ యాక్చువల్గా నేను ఇండియాలోనే బాగా నేర్చుకున్నా అనిపించింది. అది నా రియలైజేషన్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటది కొంచెం స్ట్రక్చర్ అన్ని, మనకులా ఎగ్జామ్స్ అలా ఉండదు. టెక్నికల్ అయితే ఇండియన్ బీట్ చేయలేదు, ఇక్కడ కూడా బీట్ చేయలేదు. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంటది, అంటే మనకు ఎక్కువ బేసిక్ అసైన్మెంట్స్ ఎక్కువ ఇస్తారు. ప్రాక్టికల్ ఇక్కడ బాగుంది. మేబీ ఇప్పుడు ఇండియాలో కూడా మారిందేమో. నేను యాక్చువల్గా డిసప్పాయింట్ అయ్యా ఇక్కడ. మాస్టర్స్ కన్నా బీటెక్ ఎవరన్నా బాగా చదివారా? అది బాగా అంటే బాగా నేర్చుకుంటారా? నేను నేర్చుకుంటాను. బీటెక్ 4 years నేర్చుకుంటా ఏదో ఒకటి అలా. ఏదో నేర్చుకుంటే కావాలి ఏం చెప్పలేదు. ఇక్కడ మనం ఏంటంటే స్టడీస్ మీద కన్నా కాన్సన్ట్రేషన్, స్టడీస్ ఏదో సైడ్ బిజినెస్ లా ఉంటుంది మనకి. పార్ట్ టైం వండుకోవడం, కుకింగ్ అన్ని చేస్తాం. బీటెక్ లో ఓన్లీ స్టడీస్ కదా నీకు. అవి డామినేట్ చేసేస్తున్నాయి. ఇంకా చాలా స్కోప్ ఉంది. వన్ సెమిస్టర్ ఫీజ్ ఎంత అయింది మొత్తం రఫ్ గా? రఫ్ గుర్తులేదు కానీ ఫస్ట్ సెమిస్టర్ అయితే 15,000, 2 సెమిస్టర్స్ అదే, తర్వాత 3 సెమిస్టర్స్ 10 30 ప్లస్ 50,000 అయింది. ఉంటుంది. నీకునేమా యాక్చువల్గా హేమంత్ వాళ్ళకి, నాకు హేమంత్ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ ఇయర్ వచ్చానా, నెక్స్ట్ ఇయర్ వచ్చా. అప్పటికి నేను వచ్చేసరికి ఫీజు పెరిగింది. మేబీ నాకు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ వచ్చింటుంది అంటే ఒక 3-4 lakhs వచ్చింది. 3-4 lakhs ఏంటి అంటే 29 అలా అయింది నాకు. అంటే 3-4 lakhs అయింది. 3-4 lakhs నాకు ఎక్కువ అయింది, వాళ్ళకి తక్కువ అయింది. ఇంకొకటి, ఇంటర్న్షిప్ కి ట్రై చేసావు కదా మీ ఇద్దరు కూడా, అప్పుడు ఎంత అనిపించింది? నాకు పర్లేదు బాగానే వచ్చింది. నాకు డైరెక్ట్ నాది ఇంటర్న్షిప్ కాదు, నేను స్టడీ చేస్తున్నప్పుడే వర్క్ చేశాను. అప్పుడు వర్క్ పర్మిట్ ఉంది కదా అందరికి, 40 hours వర్క్ పర్మిట్. ఓహో, నువ్వు పాప్ వర్క్ పర్మిట్ మీద కాదు చేస్తుంది. మరి స్టడీ పర్మిట్ వాళ్ళు 40 hours చేయొచ్చు కదా. సో నేను డైరెక్ట్ కాంట్రాక్ట్ రోల్ చేస్తాను. నీకు ఎలా అనిపించింది ఇంటర్న్షిప్? అరౌండ్ నాకు ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అనమాట. ఇంటర్న్షిప్ లేకపోతే నాకు ఫీజు కట్టుకునే ఆపర్చునిటీ కూడా లేదు. సో నేను ఏం చేశాను అంటే సెప్టెంబర్లో నాకు ఫీజు కావాలనుకుంటే, అంటే ఆ సెమిస్టరే ఫీజు కావాలనుకుని చెప్పి నేను జనవరి నుంచి స్టార్ట్ చేసి అప్లై చేయడం. అప్పటి నుంచి అప్లై చేస్తే నాకు జూలైలో ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ది వీళ్ళకి కెనడియన్ ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే అంత తొందరగా ఇవ్వరు. నాకు అసలు ఇండియన్ ఎక్స్పీరియన్సే లేదు, కెనడియన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎక్స్పీరియన్సే లేదు నాకు. బట్ రావడం మాత్రం అన్నిటికన్నా ఇప్పుడు దాకా నేను చేసిన అన్ని జాబ్స్ లో బెస్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్. ఈవెన్ నా టీడీ జాబ్ కూడా దాని ముందు అంత సరిపోదు, ఎందుకంటే ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ జాబ్. సో మళ్ళీ ట్రై చేసా కానీ అదే పొజిషన్కి దొరకలేదు, బ్యాడ్ లక్. బట్ ఫస్ట్ ఇంటర్న్షిప్ రీసెర్చ్. నా ఇంటర్న్షిప్ తెలుసా, నేను ఎలాగైనా 4 semesters లో
కంప్లీట్ చేసేసుకోవాలని ఇండియా నుంచి ఫిక్స్ అయ్యి వచ్చా. అప్పుడు హేమంత్ కూడా నాకు ఏం సజెస్ట్ చేశాడంటే ఒక్కొక్క సెమిస్టర్ టూ సబ్జెక్ట్స్ తీసుకున్న బదులు 3 తీసుకో, నువ్వు ఫస్ట్ 3 సెమిస్టర్ సబ్జెక్ట్స్ అయిపోతే లాస్ట్ సెమిస్టర్ కి ఇంటర్న్షిప్ పెట్టుకో అని చెప్పాడు. సో అలా 3 తీసుకున్నా. 4 క్రెడిట్స్ అయితే ఐ మీన్ 4 సబ్జెక్ట్స్ అయితేనే మనకి ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. సో నాకు 3rd సెమిస్టర్ నుంచి నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. వర్క్ పర్మిట్ అక్కడ అప్లై చేసా. ఇక నాకు 2 months 3 months గ్యాప్ ఉంది మళ్ళీ నేను ఇంటర్న్షిప్ కి రావడానికి. నాకు ఇండియాలో టీసీఎస్ లో వర్క్ చేసా. సెప్టెంబర్ కి నాకు అయిపోయింది, నేను రిజైన్ చేసింది. మళ్ళీ నాకు సెప్టెంబర్ కల్లా ఎలాగైనా జాబ్ ఎక్కేయాలని నాకు బాగుండింది. సో అది నా టార్గెట్. దానికోసం నేను ఏం చేసాం, ఇంటర్న్షిప్ ఒక ఆప్షన్. ఇంటర్న్షిప్ లేకపోతే ఇంకొక సెమిస్టర్ తీసుకోవాలి, ఇంకొక సెమిస్టర్ క్యాప్ స్టోన్ చేయాలి, 2 సెమిస్టర్స్ చేయాలన్నమాట. అది ఇంటర్న్షిప్ అయితే ఒక సెమిస్టర్ చేస్తే సరిపోయింది. నేను ఎన్ని అప్లై చేశాను తెలుసా, ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్ కి ఏమో అప్లై చేస్తే ఒక్కటి కూడా కనీసం అందులో ఒక 10% కూడా రిజెక్షన్ మెయిల్స్ కూడా రాలేదు. అసలు స్టేటస్ అప్డేట్ అవ్వలేదు. అదొక వర్స్ట్ థింగ్ ఇక్కడ. కనీసం అప్డేట్ చేయడం అంటే మనం అంత ఎఫర్ట్ పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి అప్లై చేసినందుకు రిజెక్షన్ ఇవ్వచ్చు కదా. రిజెక్ట్ చేస్తే మనకు తెలుస్తుంది, ఓకే ఇది డ్రాబ్యాక్ ఏమో, ఇక్కడ నుంచి ఇలా అవును. మనం వెళ్ళి మాట్లాడే అంత స్కోప్ కూడా ఉన్నాం, మనం ఎక్కడ ఎక్స్కేల్ చేసుకోవచ్చు మన స్కిల్స్ అన్నది కూడా తెలీదు. సో రిజెక్షన్ లేదు, ఏం లేవు. నాకేమో అసలు ఏంటి, నాకు ఆల్రెడీ ఇండియాలో 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు రావట్లేదు అని అదొక పాస్ట్ స్ట్రెస్ అయిపోయాం. తర్వాత నా కాలేజ్ పోర్టల్లో జాబ్ పోర్టల్లో ఒకటి ఉంటుందంట కాలేజ్ వెబ్సైట్ లో, అది ఉంటది అని చెప్పి నాకు గుండు చెప్పాడు. చెప్పిన వెంటనే సరే ఒకసారి అప్లై చేస్తా, ట్రై చేస్తా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నాకు సిఆర్ఏ, కెనడా రెవెన్యూ ఏజెన్సీ అనమాట అది. దాంట్లో ఒక జాబ్ ఆపర్చునిటీ ఉండింది. ఉంటే ఇంకొక 1 hour లో డెడ్ లైన్ అనగా అప్పుడు అప్లై చేసా సిఆర్ఏకి. అప్లై చేస్తే ఒక 3-4 days తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ అయిపోయింది. నాకు ఏంటంటే అప్పటికి కూడా సిఆర్ఏ కాదేమో, ఫేక్ ఏమో అని. ఎందుకంటే ఎక్స్టర్నల్ మెయిల్ అంటే నాకు సిఆర్ఏ నుంచి నా మెయిల్కి వచ్చినప్పుడు కింద దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ కెనడా, ఫస్ట్ చేయొద్దని చెప్పి ఒక ఎక్స్టర్నల్ మెయిల్ బాక్స్ వస్తుంది అనమాట. సో ఆ పాపప్ మెయిల్ చూసి కాదేమో అని చెప్పేసి చాలా అంటే కాదేమో అని అదొకటి. సో హేమంత్ నీకు గుర్తుందా, నీకు ఫోన్ చేసి అదే ఎవరన్నా సిఆర్ఏ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా, నాకు మెయిల్ కంపేర్ చేయాలి అని చెప్పేసి అంటే హేమంత్ ఒక కాంటాక్ట్ ఇచ్చాడు. తనకి మెయిల్ పెట్టి ఇలా ఒక మెయిల్ ఉంది, ఇది మీ సిఆర్ఏ మెయిల్ అయినా కాదా, నాకు ఒకసారి కన్ఫర్మేషన్ చెప్పవా, ఇలా నాకు ఇంటర్న్షిప్ వచ్చిందని చెప్తే అవును అని చెప్పాడు. నాకు ఆఫర్ జూన్ లో ఇస్తే నాకు ఏమంటారు పోలీస్ వెరిఫికేషన్ చెక్, అది గవర్నమెంట్ జాబ్ అనమాట. పోలీస్ వెరిఫికేషన్ చెక్ ఇండియా నుంచి వచ్చి ఆ లెటర్ వీళ్ళు సబ్మిట్ చేసి అదంతా అవ్వడానికి నాకు 3 months పట్టింది. జూన్ 1st week లో వస్తే నేను సెప్టెంబర్ ఎండ్కి ఎక్కాను, ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది సెప్టెంబర్ ఎండ్కి. నేను ఎన్ని అప్లికేషన్లు పెట్టాను ఇంటర్న్షిప్ కోసం. నేను చెప్పా కదా జనవరిలో స్టార్ట్ చేశా. జనవరిలో స్టార్ట్ చేసి నాకు ఇప్పుడు జూలైలో వచ్చింది జాబ్. అదే జాబ్ అంటే ఇంటర్న్షిప్. జూలైలో ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత నేను అప్లై చేయడం ఆపేసిన తర్వాత నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేసి డిసెంబర్కి ఎండ్ అయింది. అది ఓన్లీ 4 months రీసెర్చ్ ఇంటర్న్షిప్. ఓకే, నేను పెట్టిన అప్లికేషన్ కి రిజెక్షన్లు డిసెంబర్ దాకా వచ్చినాయి నాకు. నీకు ఇంకొక తెలుసా, అన్ని అప్లికేషన్లు పెట్టాను, నాకే నెంబర్ గుర్తులేదు అసలు. ఫస్ట్ నేను కూడా చాలా అప్లై చేశాను, చాలా అంటే నేను ఇంకా ఫుల్ టైం కి కూడా అంత ఎక్కువ అప్లై చేయలేదు అనుకోండి. ఇంటర్న్షిప్ అప్లై చేసినట్టు అసలు ఫుల్ టైం కి పెట్టిన ఎఫర్ట్ లో, అదే ఇంటర్న్షిప్ కి పెట్టిన ఎఫర్ట్ లో ఫుల్ టైం కి 50% పెట్టుంటానేమో అంతే. ఇంటర్న్షిప్ అయితే అమ్మో ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. నాకు కూడా ఫస్ట్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఏంది నాకు ఇప్పుడు ఏదైనా కెనడా వస్తా అంటే మీ సజెషన్ ఏంటి? నమ్మకంగా చూడండి. కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇప్పుడు చాలా కష్టం. ఇక్కడైతే చాలా టఫ్ అయినాయి. ఇమిగ్రేషన్ మారిపోయింది, కంప్లీట్ గా మారిపోయింది. కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇప్పుడు చాలా కష్టం. ఇక్కడైతే చాలా టఫ్ అయినాయి. ఇమిగ్రేషన్ మారిపోయింది, కంప్లీట్ గా మారిపోయింది.
యాక్చువల్గా ఎవరికి తెలియని థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో అందరు పిఆర్ ఈజీ అనుకుంటారు కదా ఇక్కడ కెనడాకి. ఈ మధ్యలో అది 1.5 year నుంచి చేంజ్ అయింది మొత్తం. పిఆర్ చాలా కష్టంగా ఉంది గైస్. మిడ్ నుంచి చేంజ్ అయింది. ఇండియాలో కెనేడియన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా 2 ఉండి ఇండియాలో 1 year ఉంటేనే పిఆర్ వస్తుంది. అది కూడా ఐఎల్స్ లో 877 వస్తాయి, లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట. ఇప్పుడైతే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా మొత్తం మారిపోయింది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో యాక్యురేట్ గా లేదనమాట. అంత మేము వచ్చినప్పుడు ఉన్నంత యాక్యురేట్ ఇప్పుడు లేదు. ఈ రోజు ఒక రూల్ అంటున్నాడు, నెక్స్ట్ డే ఇంకొకటి అంటున్నాడు, ఆ నెక్స్ట్ డే ఇంకొకటి, అంతా చేంజ్ అయిపోతా వస్తుంది. సో వచ్చే వాళ్ళకి అప్ టు యూ, బట్ నేనైతే పర్సనల్ గా రావద్దని చెప్తా. ఇక్కడ వచ్చే ప్యాకేజ్ ఇండియాలో కూడా వస్తుంది. అంతంత లోన్ పెట్టుకుని ఇక్కడ జిఐసి ఇప్పుడు 22,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రావాలి ఇక్కడికి. $6 lakhs. ఇప్పుడు అప్పుడు నేను వచ్చినప్పుడు 60 రా. 62 పడింది నాకు కూడా. ఎప్పుడైనా నాకు కూడా కన్వర్షన్ 63 పడింది. 62 వేస్తాడు. ఇప్పుడు 64 ఉంది. అది ఇక్కడ నుంచి అక్కడికి, ఇండియా నుంచి ఇక్కడికి వేరే రేట్ ఉంటుంది మళ్ళీ. నేను వచ్చినప్పుడు కూడా 63.5 అంత పడింది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, పే బై వీక్లీ పడుతుంది. ఇండియాలో మంత్లీ కదా, ఇక్కడ మోస్ట్లీ పే ఏంటంటే బై వీక్లీ పడుతుంది. సో అంటే డబ్బులు ఉంటాయి మన చేతిలో, బట్ డబ్బులు ఉంటాయి ఏంటంటే త్వరగా ఖర్చు పెట్టేస్తాను, అది సెకండరీ. బట్ స్టిల్ లైక్ డబ్బులు ఉంటాయి. మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మాకు కమెంట్స్ చెప్పండి, మేబీ నెక్స్ట్ వీడియో చేస్తాం. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనేడియన్ నచ్చ. సో మేము ఇలాగే నష్టపెడతా ఉంటాము. బాయ్.